ఆస్తి రక్షణ కోసం కార్మికులు సమ్మెబాటు పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోరుతూ టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమైన ఈ సమ్మె హక్కింపేట డిపోలో ఉధృతంగా కొనసాగుతోంది. కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ తమ డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా పోరాడడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణలు అమలు చేయడం, ఉద్యోగ భద్రత కల్పించడం వంటి కీలక అంశాలపై వారు కలమెత్తుతున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గోపు శ్రీనివాస్, ఎల్కే పవన్ కుమార్ యాదవ్, రాజేందర్, సుజిత్ కుమార్, నాగరాజు, తులసిరాం, పి పద్మ, పుష్పలత, వినోద, నాగమణి, భాగ్యలక్ష్మి, కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు, మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు, మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు కార్మికుల ఐక్యత. రెండవ రోజుగా మేము సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాం. అక్కింపేట డిపో తరఫున నేను జేఏసీ చైర్మన్, నా పేరు రాజేందర్. మరి మా ఏవైతే 32 డిమాండ్లను మేము మీ ముందు పెట్టడం జరిగింది. మా జేఏసీ కార్మికులను వెంబడే పిలిపించి మరి వాళ్ళు ఒకసారి చర్చకు పిలిచారు. మరి ఎటువంటిది ఏం చేయలేదు. మరి రెండోసారి కూడా చర్చకు నిన్న కూడా పిలిచినట్టు మాకు తెలిసింది. ఆల్రెడీ ఏ చర్చల్లో మరి 29 డిమాండ్లు మా పరిధిలో ఉన్నాయి. మరి మూడు మాత్రమే మా పరిధిలో లేవని చెప్తా ఉన్నారు. మరి గౌరవనీయులు ఇవాళ మరి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మరి వెంటనే చర్య తీసుకొని మమ్మల్ని సమ్మె నుంచి విరమింప చేయాలి, మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి మేము తెలంగాణ రావడం కోసానికి కానీ, తెలంగాణలో ఎంతో మీరు పెట్టినటువంటి స్కీమ్లను కానీ మేము ఎంతో తొందరగా 48 గంటల్లో ఈ ఫ్రీ స్కీమ్ని కూడా మేము అమలు పరిచినటువంటి మా తెలంగాణ ఆర్టీసీ. మరి కాబట్టి వెంటనే మీరు దీని మీద చొరవ తీసుకొని మరి మా సమస్యలన్నీ క్యాబినెట్ మీటింగ్లో మా సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. సోదరులారా, ఈరోజు సమ్మె ఆర్టీసీ సమ్మె ఈరోజు రెండో రోజు కొనసాగుతుంది. అక్కింపేట డిపోలో ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన సందర్భంగా మేము అక్కింపేట డిపో కార్మికులమంతా మూకుమ్మడిగా ఐక్యమత్యంగా అందరం కలిసి రెండో రోజు విజయవంతంగా సమ్మెను కొనసాగిస్తున్నాము. అందుకు మద్దతుగా మా బీసీ సంఘం రాష్ట్ర వ్యాప్త నాయకుడు నిరంజన్ సార్ గారు వచ్చి ఇప్పుడే సంఘీభావం చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మేము కావాలని సమ్మెలోకి పోలేదు. ఏదైతే మీరు గత కేసీఆర్ ప్రభుత్వంలో మేము సమ్మె చేస్తున్నప్పుడు 55 రోజులు సమ్మె చేసినప్పుడు మాకు మద్దతుగా వచ్చి ట్యాంక్ బండ్ మీద మేము ఆర్టీసీ కార్మికులు పడుతున్న గోసను 35 మంది చనిపోయినప్పుడు మీరు మీ అండగా ఉన్నాము, మీ సమస్యలు మేము పరిష్కరించడానికి నేను ఉన్నాను, మా ప్రభుత్వం రాగానే ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం చేస్తాము, మీకు రావాల్సిన పీఆర్సీ బకాయిలను అన్ని వెంబడే చెల్లిస్తామని మాట ఇచ్చారు సార్. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, అదే అడుగుతున్నాము. సమయం అడిగారు. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం అయిపోయింది, మూడో సంవత్సరం కూడా కొనసాగుతుంది. మా ఆర్టీసీ చేసి మీకు 45 రోజులు సమ్మె ఎజెండా ఇచ్చినప్పటికీ కూడా 45 రోజులు జరిగిపోయినా కూడా మీరు ఎలాంటి స్పందన లేదు. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే కార్మికులంతా మేము రావాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నాము. ఆనాడు సకల జనుల సమ్మెలో ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు మనం ప్రభుత్వంలో విలీనం చేయమన్నప్పుడు అక్కడ ఆంధ్రాలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేశారు. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ సమస్య? గత ప్రభుత్వం 90% కంప్లీట్ చేసి గెజిట్ ఇచ్చారు, అసెంబ్లీలో ఆమోదం పొందింది. కేవలం అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తే అయిపోతుంది కదా. మరి మీకు దానివల్ల నష్టం ఏం జరుగుతుంది? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఈనాడు బస్సులో ఎక్కిన ప్రతి ప్యాసింజర్కు మీరు అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క ఓటర్కు మేము చెప్పాము. సార్, ఈ కేసీఆర్ ప్రభుత్వము 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఆర్టీసీ కార్మికులు పట్టించుకోవట్లేదని చెప్తే ప్రతి ఒక్క ఓటుకు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆర్టీసీ సమ్మె రెండవ రోజు. నిన్న మధ్యాహ్నం మొట్టమొదటిగా స్టార్ట్ అయింది. ఈరోజు రెండవ రోజుకు చేరుకుంది ఆర్టీసీ సమ్మె. ఈ సమ్మెలో మహిళలమందరం ఇక్కడ అక్కింపేట డిపో మహిళలమండి. ఇక్కడికి దాదాపు ఒక 40 మంది విచ్చేసాము. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేసి మేము ఇంట్లో అన్ని పనులు చేసుకొని 5 గంటలకే డ్యూటీలోకి వచ్చేవాళ్ళం.
అదేవిధంగా ఈరోజు మా హక్కులు మేము కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇక్కడ అక్కింపేట డిపోకి రావడం జరిగింది. జేఏసీ నాయకత్వానికి మద్దతుగా జేఏసీ నాయకత్వంతో మేము ఉంటూ మేము ఈ సమ్మెని కొనసాగిస్తూ ఉన్నాము. ప్రధానమైన మా ఎజెండాలు కొన్ని ఉన్నాయి. అవి మొట్టమొదటిగా మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే అండి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. ఈ అంశంతో మా ప్రధాన ఎజెండా తోటి మేము మొట్టమొదటి సమ్మెలోకి దిగినాము. ఇది మేము సమ్మె ఇప్పుడు దిగుతున్నాం అనేసి మీరు అనుకుంటున్నారు, కానీ మేము చాలా సందర్భాలలో మీకు మెమరాండాలు ఇచ్చాము, స్ట్రైక్ పోతూనే ఉన్నాము. అప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం మధ్యలో విరమించుకోండి అన్న మీ పిలుపుతోటి మేము అప్పుడు సమ్మె విరమించుకున్నాం. కానీ నిన్నటి నుంచి సమ్మె కొనసాగిస్తూ ఉన్నాము. మహిళలు ఏది తలుచుకున్నా కూడా అది అవుతుందండి. ఇంట్లో ఒక ఆడశక్తి ఎంత ఉంటుందో బయటకు వెళ్ళిన తర్వాత ఒక మహిళా శక్తి కూడా అంతే ఉంటుంది. మా మహిళలకు మీరు ఎప్పుడు అండదండగా ఉంటారన్న నమ్మకంతో మేము మీ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు అన్ని రకాలుగా మహిళల కోసం మీరు ఎన్నో రకాల స్కీములు పెట్టారు. అదేవిధంగా ఈ మహిళా స్కీములతోటి మేము కూడా మహిళలుగా మేము కండక్టర్ డ్యూటీ చేస్తున్నాం కాబట్టి మా అందరికీ మీద కూడా మీరు సమ్మె కొనసాగుతుంది. జేఏసీ పిలుపు మేరకు ఇందులో ప్రధానంగా మేము 17వ తారీఖు వరకు వెయిట్ చేసేసి 18వ తారీఖు నాడు టీజీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఈ యొక్క సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియచేయడం జరిగింది. అందులో భాగంగా అన్ని యూనియన్లు, అన్ని అసోసియేషన్లు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేసి ఇవాళ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ఇన్నటి వరకు ప్రభుత్వం చెప్తా ఉంది ఏమని గౌరవనీయులైనటువంటి రవాణా శాఖ మంత్రులు చెప్తా ఉన్నారు. వారు ఏంటంటే 29 డిమాండ్లు మేము సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, 3 తప్ప అంటున్నారు. ఆ 29 డిమాండ్లు ఏం సాల్వ్ చేయదలుచుకున్నారో పత్రికా విలేకరుల్ని మీడియా సమావేశంలో ప్రకటిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే మేము గొంతమ్మ కోరికలు అయితే అడగట్లేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 55 రోజుల సమ్మెకాలంలో ఇదే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ అనేక ఉద్యమాలలో పాల్గొన్నది. ఆనాడు వేలాది మంది, లక్షలాది మందితో మీటింగ్లు పెడితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు సభా వేదిక నుంచి మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే మేము మా ప్రభుత్వం వస్తే రేపు ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, పీఆర్సీలు ప్రకటిస్తాం, వర్క్ లోడ్ తగ్గిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆనాడు మేనిఫెస్టో పెట్టారు. మరి ఇవాళ మేము కొత్తగా ఏం అడగట్లేదు. మీరు పెట్టిన అంశాలనే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు వాటిని పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతానికి మీరే కారణం అవుతుంది కాబట్టి మేము కాదు. అందుకే ఈ యొక్క మీటింగ్ ద్వారా, ఈ యొక్క వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికుల యొక్క బాధలన్నీ తెలిసిన మహోన్నతమైన వ్యక్తి. ఇవాళ మీరు అంటున్నారు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేస్తూ ఉన్నారు. మేము బలుగు బలహీన వర్గాల నుంచే వచ్చినటువంటి ఈ మహాలక్ష్మి ప్రవేశపెట్టినాక నెలకు 400 కోట్లు ఇస్తామన్నారు. అవి ఇన్ టైంలో రావట్లేదు అనేది సమాచారం. కాబట్టి ఆ 400 కోట్ల రూపాయలు నెలకు ఇచ్చినట్టయితే మా ఆర్టీసీ యొక్క అప్పుల పాలు కాకుండా ఉంటుంది. అందుకే ఒక పక్క మహాలక్ష్మిని సాగిస్తాం, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి డబ్బులు ఇవ్వండి, అదే ఉద్యోగ భద్రత కల్పండి. ఉద్యోగ భద్రత కల్పిస్తే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలా చూడండి, ఫ్లైట్లో పోతే ప్యాసింజర్ రెస్పాన్సిబిలిటీ, టికెట్ తీసుకోకపోతే, ట్రైన్లో పోతే ప్యాసింజర్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది, టికెట్ తీసుకోకపోతే. ఆర్టీసీ వరకు వచ్చే కాలకు ఉల్టా అయిపోతుంది. ఆర్టీసీలో ఎవరో ప్యాసింజరు బై మిస్టేక్లో టికెట్ తీసుకోకపోతే కండక్టర్ని ఫిక్స్ చేసి వాళ్ళకి ఛార్జ్ మేము వచ్చి ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇది కరెక్టా అని అడుగుతా ఉన్నాం. అందుకే కండక్టర్లు కానీ ఆర్టీసీలు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించవలసిన బాధ్యత ఈనాడు ప్రభుత్వం పైన ఉంది. ఒకవేళ రెస్పాన్సిబిలిటీ ప్యాసింజర్, టికెట్ కొనుగోలు బాధ్యత ప్యాసింజర్ అని చెప్పేసి మీరు జీవో తీసుకొస్తే మీకు మేమంతా ఆర్టీసీ కార్మిక వర్గం అంతా రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం